లేటెస్ట్ గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు లేటెస్ట్ గా రిలీజ్ అయిన కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో కూడా క్లియర్ గా తెలుసుకుందాం. అంటే కొన్ని ఫిల్మ్స్ బాయ్కాట్ కాంట్రవర్సీ కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి అందులో ముందుగా ఫ్యూరియోసా గురించి మీకు ఇంతకు ముందు నుండి చెప్తూ వస్తున్నాను కదా, సో అది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. ఈ ఫిల్మ్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. కొన్నిసార్లు బాయ్కాట్ కాంట్రవర్సీ ఎదురయ్యి ఆడియన్స్ యునానిమస్ గా రిజెక్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు అనుకోండి. అంటే ఒక మేల్ యాక్షన్ ఫ్రాంచైజ్ లో ఫీమేల్ స్పిన్ ఆఫ్ అవసరం లేదు, ఫెమినిజం ప్రొపగండా అని వాళ్ళు చూడకముందే డిసైడ్ అయ్యి రిజెక్ట్ చేసింది. చాలా మంచి టాక్, అద్భుతమైన రివ్యూస్ వచ్చినా కూడా ఎంత కంటెంట్ ఉన్నా సరే కొన్నిసార్లు బ్లైండ్ గా రిజెక్షన్ గానీ బాయ్కాట్ గానీ జరిగినప్పుడు ఎవ్వరూ ఆపలేరు అనే దానికి ఉదాహరణ. అందువల్లనే మ్యాడ్ మ్యాక్స్ అప్కమింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా ఇక ఆగిపోయినట్టే. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా అంటే చాలా తక్కువ 147 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ థియేటర్స్ లో రిజెక్ట్ చేద్దాం అనుకునే ఆడియన్స్ ఓటీటీలో మళ్ళీ చూడకపోతే పర్లేదు, చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు థియేటర్స్ లో మిస్ అయిపోయామే అని. ఇక మేలో ఎన్ని క్లాషెస్ అండ్ ఎంత కాంపిటీషన్, ఇబ్బందులు, ఎంత గోళ జరుగుతున్నా మేలో యునానిమస్ గా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర విన్ అయిపోయింది అనమాట స్టార్టింగ్ పొజిషన్ లెక్కన. కాకపోతే ఒకవేళ ఈ క్లాష్, కాంపిటీషన్, ఈ గోళ లేకుండా వచ్చుంటే మాత్రం చాలా ఎక్కువ కలెక్షన్స్ ఇంకా వచ్చుండేవి. బట్ నార్త్ అమెరికాలోని అన్ఎక్స్పెక్టెడ్ బాక్స్ ఆఫీస్ అని చెప్పాలి. వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ని బీట్ చేయలేదు అనుకున్నారు చాలా మంది బాక్స్ ఆఫీస్ ట్రేడ్ వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అది ఫైనల్ ట్రయాలజీ ఎండింగ్ మూమెంట్. ఇదంటే కొత్త క్యారెక్టర్స్, కొత్త స్టోరీ, కొత్త చాప్టర్ అయినప్పటికీ కూడా బాగా పర్ఫామ్ చేసింది నార్త్ అమెరికాలోని. ఇంటర్నేషనల్ గా చాలా గ్రాండియర్ గా ఒకవేళ రిలీజ్ చేసుకుని ఈ క్లాష్ ఎఫెక్ట్ లేకపోతే చాలా కలెక్షన్స్ వచ్చుండేవి. ఇప్పటిదాకా 362 మిలియన్స్ తోటి ఇంకా కంటిన్యూ అవుతుంది. మేబీ 420 మిలియన్స్ దగ్గర ఆగిపోవచ్చు అప్కమింగ్ గా ఎక్కువ ఫిల్మ్స్ స్క్రీన్స్ గానీ ఒకవేళ తీసుకోకపోతే. ఎనీవే అప్కమింగ్ ఏప్స్ ఈక్వల్స్ ఇక ఫిక్స్ అయిపోయినట్టే. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రం లాంగ్ రన్ లో మెల్లిగా లాగడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ గానీ వాళ్ళ టాక్ గానీ పర్లేదు. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 250 మిలియన్స్ వరకు కలెక్ట్ చేయాలి కాబట్టి ఇది సరిపోదు. ఇక ద ఫాల్ గై ఓటీటీ వీడియో ఆన్ డిమాండ్ కి వచ్చేసినా సరే 167 మిలియన్స్ తోటి ఇంకా థియేటర్స్ లో మిగిలి ఉన్న వాటిలో కంటిన్యూ అవుతూనే ఉంది. ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చిన అప్కమింగ్ ఫిల్మ్స్ రిలీజ్ వల్ల క్లాష్ వల్ల స్క్రీన్స్ తీసేయడం తోటి అదొక ప్రాబ్లం అయింది ద ఫాల్ గైకి. బట్ గార్ ఫిల్మ్ మాత్రం సేఫ్ గా ఆడేస్తుంది. యానిమేటెడ్ ఫిల్మ్స్ కి ఉండే ప్లస్ పాయింట్ అది. ఓపెనింగ్స్ ఎలా వచ్చినా లాంగ్ రన్ బాగా ఆడేస్తాయి ఫ్యామిలీస్ ని, కిడ్స్ తోటి. ఇప్పటిదాకా 197 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. చాలా వరకు టాక్ కూడా ఫ్యామిలీస్, కిడ్స్ బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఆ తర్వాత రీసెంట్ గా జూన్ లో రిలీజ్ అయిన బిగ్ ఫిల్మ్ విల్ స్మిత్ బ్యాడ్ బాయ్స్ రైట్ ఆర్ డై. ఆస్కార్ స్లాబ్ తర్వాత ఆయన నుండి ఓన్లీ ఓటీటీ ఫిల్మ్స్ మాత్రమే వచ్చాయి. వాటికి మంచి ఆదరణ వచ్చినప్పటికీ థియేటర్స్ లోకి జనాలు వెళ్తారా లేదా, ఎందుకంటే కాంట్రవర్సీ చాలా గట్టిగా ఉంది. రీసెంట్ టైమ్స్ లో బాయ్కాట్ ఇంపాక్ట్ కూడా గట్టిగా ఉంది కాబట్టి విల్ స్మిత్ జనాల్ని పుల్ చేయలేరేమో అని చాలా మంది అనుకున్నారు. అలానే ఈ ఫ్రాంచైజ్ లో ప్రీవియస్ ఫిల్మ్ బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ 2020 స్టార్టింగ్ లో వచ్చింది. ఆ ఇయర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ హాలీవుడ్ ఫిల్మ్ గా 430 మిలియన్స్ దగ్గర వరకు కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయింది అనమాట. బట్ అది లాక్డౌన్ కి ముందు. లాక్డౌన్ తర్వాత ఆడియన్స్ ఓన్లీ థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ అయ్యేలాంటి ఫిల్మ్స్ కి వస్తారేమో. ఆఫ్ కోర్స్ ఇందులో యాక్షన్ ఉన్న నార్త్ అమెరికాలోని యాక్షన్ జోనర్కి నార్మల్ యాక్షన్ ఫిల్మ్స్ కి అంత పెద్ద డిమాండ్ ఉండదు. ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షనల్, బిగ్ స్కేల్ బడ్జెట్ ఫిల్మ్స్ కి అయితే మాత్రం ఆ రేంజ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ని ప్రిఫర్ చేసేలాగా ఉంటుందన్నమాట. సో యాక్టర్స్ నుండి కామెడీ, ఎంటర్టైన్మెంట్ వీటి గురించి వస్తారా? ప్రెజెంట్ విల్ స్మిత్ కి కాంట్రవర్సీ నడుస్తుందని చెప్పి చాలా మంది ట్రేడ్ వర్గాలు అనుకున్నారు. పైగా ప్రీవియస్ ఫిల్మ్ రేంజ్ హైప్ ఈ ఫిల్మ్ కి లేదు. బజ్ గానీ, ప్రమోషన్స్ గానీ, సాంగ్ సెక్షన్లోని అంత ఎక్కువగా జరగలేదు. సైలెంట్ గా వచ్చిందనమాట. కానీ ఆ అన్ని ఆర్ట్స్ ని కూడా ఈ ఫిల్మ్ దాటేసుకుందనమాట. ఓపెనింగ్స్ అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చేసాయి అండ్ ప్రీవియస్ ఫిల్మ్ ని బీట్ చేసేసింది. ఇప్పటిదాకా ఓపెనింగ్స్ సహా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పటిదాకా 126 మిలియన్స్ కలెక్ట్ చేసింది. మళ్ళీ మండేకి ఎంత అప్డేట్ అవుతుందో మనకు తెలుస్తుంది. ఫైనల్ రన్ కూడా ప్రీవియస్ ఫిల్మ్ లాగా 420 మిలియన్స్ వరకు వెళ్తుందా లేదా, ఇప్పుడు ఓపెనింగ్స్ బట్టి ఎంత వరకు వెళ్తుందో చూద్దాం. అండ్ ఓపెనింగ్స్ లో ఆల్రెడీ ప్రీవియస్ ఫిల్మ్స్ ని దాటేసింది. దాంతోపాటు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 240 మిలియన్స్ కలెక్ట్ చేయాలి. థియేటర్స్ లో ఉన్న ప్యాకేజ్ రెస్పాన్స్ బట్టి ఆ బ్రేక్ ఈవెన్ చాలా ఈజీ బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. విల్ స్మిత్ గారి స్టార్డమ్ కి గివ్ అప్ ఇవ్వలేదు, ఓన్లీ క్రౌడ్ పుల్లర్స్. ఎలాంటి జాన్రాతో అయినా జనాల్ని పూల్ చేయగలిగే కొంతమంది యాక్టర్స్ లో విల్ స్మిత్ గారు కూడా ఒకరని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. అందుకనే ఆయన శాలరీస్ కొన్ని జాన్రాస్ లో అయినప్పటికీ ఎక్కువ తీసుకుంటారు. టామ్ క్రూజ్ గారు గానీ, విల్ స్మిత్ గానీ, డికాప్రియో గానీ, దాంతోపాటు బ్రాడ్ పిట్ గారు కూడా ఇంకా ఆ వింటేజ్ స్టార్స్ అలానే మూవ్ అవుతున్నారు. ఒక్క జానీ డెప్ గారు మాత్రమే సరైన కంబ్యాక్ ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి. ఎనీవే బ్యాడ్ బాయ్స్ 5th పార్ట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ బడ్డీ కామెడీ జానరాని ఇలాంటి ఎంటర్టైనింగ్ యాక్టర్స్ సేవ్ చేయాలన్నమాట. ఇలాంటి డ్యూ ఎంత నవ్విస్తుందంటే ఎన్ని పార్ట్స్ తీసైనా థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చని జనాలు కనిపించేలాగా. ఇక అప్డేట్ విషయానికి వస్తే మార్వెల్లోని వాస్ పాత్రలో యాక్ట్ చేస్తున్న ఎవాంజెలినా లిల్లీ రీసెంట్ గా ఆమె రిటైర్మెంట్ ని ప్రకటించారు. దాంతో అప్కమింగ్ ఫిల్మ్స్ లోని వాస్ప్ కి సంబంధించిన చాలా బిగ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, క్వాంటమ్ ఇన్ తర్వాత ముఖ్యంగా అవెంజర్స్ 5th ఫిల్మ్ కానీ అప్కమింగ్ అలా క్రాస్ ఓవర్ గా ఉండాల్సిన మెయిన్ క్యారెక్టర్ అయిన వాస్ప్ కి సంబంధించిన
రిప్లేస్మెంట్ అంటే రీకాస్ట్ అయ్యే అవకాశం ఉందంట. మరి ఈ వాస్ప్ క్యారెక్టర్ రిప్లేస్మెంట్ ఏ యాక్టర్స్ అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరీ పెద్ద శాలరీస్ తీసుకునే స్టార్స్ నేమ్స్ చెప్పకండి, ఎందుకంటే తక్కువ శాలరీస్ ఇస్తారు కాబట్టి ఈ క్యారెక్టర్ కి అలాంటి యాక్టర్స్ నేమ్స్ చెప్పండి. ఇక ఆ తర్వాత మొన్న నేను మార్వెల్ కి సంబంధించిన అప్డేట్స్ చెప్తున్నప్పుడు బ్లేడ్ ఫిల్మ్ కి సంబంధించి డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ పక్కన పెట్టేయండి. రైటర్స్ విషయంలోని చాలా సార్లు స్క్రిప్ట్లు అయితే మాత్రం ఒక 4-5 సార్లు మార్చారని చెప్పాను కదా. డైరెక్టర్స్ కూడా మారారని చెప్పాను కదా. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ కూడా మళ్ళీ ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఎందుకు వెళ్ళిపోయారో లేట్ అని చెప్పో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళట్లేదు. మళ్ళీ కొత్త డైరెక్టర్ వచ్చే వరకు ఆగిపోవాల్సిందే. ఈ ఫిల్మ్ అనౌన్స్ చేసింది 2019లోనే, అంటే దాదాపుగా 5 years అయిపోయింది. ఇంకెప్పుడుకి వస్తుందో, ఎప్పుడు తీస్తారో. మహర్షల్ అలీ గారి ఏజ్ 50 years వచ్చేసింది. 45 years అప్పుడు అనౌన్స్ చేశారు. బ్లేడ్ అంటే మంచి యాక్షన్ ఎనర్జీగా ఉండాలి. ఇలా వయసు అయిపోతుంది సినిమా తీసే ముందే. మరి తర్వాత ఎలా కంటిన్యూ చేస్తారో, ఏం జరుగుతుందో, లేదంటే ప్రాజెక్ట్ ఆపేస్తారో కూడా మనకు తెలియదు. ఇక ఆ తర్వాత ఒక ఫన్నీ అప్డేట్. ఫ్యాన్స్ హర్ట్ అవ్వకండి, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. రెబల్ మూన్ పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాత ఆ స్టోరీకి 2 parts అవసరం లేదనే ఫీలింగ్ చాలా మందికి ఖచ్చితంగా వస్తుంది. ఉన్నాయండి, వరల్డ్ బిల్డింగ్ ఉంది, కాస్ట్యూమ్ డిజైనింగ్, సెటప్ కానీ అదంతా కూడా డ్యూన్, స్టార్ వార్స్ ని ఇన్స్పైర్ అయ్యి క్వాలిటీగా ఆ ఫీల్, ఆ వైబ్స్ వస్తాయి. కానీ స్టోరీలో ఎమోషన్ పక్కన పెట్టేస్తే అవుట్డేటెడ్ ఫీలింగ్, స్టోరీ టెల్లింగ్ లో కూడా ఎంగేజింగ్, క్యాప్టివేటింగ్ ఫీలింగ్ లేకుండా అన్నెసరీ డ్రాగింగ్ ఫీలింగ్ వస్తుంటేనే చిరాకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2 parts కి సంబంధించి డ్యూరేషన్ అనేది దానికి 3 hours, దీనికి 3 hours కలిపి 6 hours అనౌన్స్ చేశారు. డైరెక్టర్ కట్ అంట 2 parts కి సంబంధించి. 2 కొత్త సీన్స్ అంటే ఇంతవరకు ఫిలిం లో చూడని చూపించి కంప్లీట్ గా ఇది ఒక డిఫరెంట్ ఫిలిం అని చెప్తున్నారు. నెట్ఫ్లిక్స్ R-rated కాకుండా PG-13 డిమాండ్ చేసిందంట. అందుకని ఇది R-rated గా కంప్లీట్ గా విజన్ డిఫరెంట్ గా ఉండబోతుందని చెప్పి అంటున్నారు. జస్టిస్ లీగ్ స్నైడర్ కట్ అయితే నాకు నచ్చింది గైస్. ఆ క్యారెక్టర్స్ కానీ స్టోరీ కానీ అందులో ఉంది. బట్ ఇదైతే కంప్లీట్ గా స్టోరీ, క్యారెక్టర్ ఏమీ కనెక్షనే ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఇంత డ్యూరేషన్ అంటే ఎవరు చూడడానికి ప్రయత్నిస్తారు? ఫిలిమ్స్ కి రివ్యూస్ ఇచ్చే నాకే దీన్ని చూడడానికి ధైర్యం చాలట్లేదు. ఆయనైతే నెట్ఫ్లిక్స్ తోటి నా విజన్ R-rated, నేను ఇదే రిలీజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఓటీటీ ప్లాట్ఫామ్ కాబట్టి ఫుల్ ఫ్రీడమ్ తో డైరెక్ట్ గా అదే రిలీజ్ చేయాల్సింది. ఇది మాత్రం మిస్టేక్ అయిపోయింది ఇప్పుడు. ఆ తర్వాత ఒక అప్డేట్ కొద్దిగా బ్యాడ్ న్యూస్ లాంటిదని చెప్పొచ్చు. అంటే టేలర్ స్విఫ్ట్ ఫ్యాన్స్ కి కొద్దిగా బ్యాడ్ న్యూస్ లాంటిది. డెడ్పూల్ అండ్ వొల్వరిన్ లో ఆమె కాస్టింగ్ అయితే ఉంది గైస్, ఎప్పుడో జాయిన్ అయింది. దాంతోపాటు ఆమె హెలోవిన్ కాస్ట్యూమ్ గా డెడ్పూల్ కాస్ట్యూమ్ ని ధరించినప్పటి నుండి లేడీ డెడ్పూల్ అనే హ్యాష్-ట్యాగ్ ట్రెండ్ అయింది. కానీ ఆమె క్యారెక్టర్ ఈ ఫిలింలో మరొకటని చెప్పారు. ఎనీవే డెడ్పూల్ అండ్ వొల్వరిన్ లో లేడీ డెడ్పూల్ మాత్రం ఫిక్స్ అని చెప్పి తెలుసు కాబట్టి ఒకవేళ ఈమెనే ఉండొచ్చని నేను అనుకున్నాను. బట్ ఇప్పుడు ఆమె రీసెంట్ గా చెప్పేసింది ఏంటంటే ఈ ఫిలిం కాస్టింగ్ లోనే ఆమె లేదంట, యాక్ట్ చేయలేదంట. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. డైరెక్టర్ కట్ లో తీసేసారా, లేదంటే ఆమె అబద్ధం చెప్తుందా అని కూడా తెలియదు. సర్ప్రైజింగ్ సీన్ గురించి డ్యూరేషన్ లోని ఎలాంటి మార్పులు లేవు. ముందు నుండి అనుకుంటున్న ఆ బజ్ ప్రెడిక్షన్స్ ప్రకారం డ్యూరేషన్ అయితే మాత్రం 2 hours 7 minutes అంట. రొంబ తేడా ఇరుకు. ఇది కానీ ఏమైనా తేడా జరిగితే మరి MCU మీద మళ్ళీ ఇంకొకసారి హోప్స్ అయితే పెట్టుకోను. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లాగా ఈ డ్యూరేషన్ లో మల్టీవర్స్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో టైం సరిపోదు. రీసెంట్ గా డ్వేన్ జాన్సన్ గారి 7 Bucks కంపెనీ డిస్నీతో కలిసి కొలాబరేట్ అయ్యారనమాట. లైక్ ఫ్యూచర్ లోని కొన్ని ఫ్రాంచైజెస్ ఫిలిమ్స్ ని ప్లాన్ చేసే విధంగా. రీసెంట్ గా టామ్ క్రూజ్ గారు వార్నర్ బ్రోస్ తో ఎలా కొలాబరేట్ అయ్యారు, డ్వేన్ జాన్సన్ గారు కూడా డిస్నీతో ఆ విధంగా కొలాబరేట్ అయ్యారు. కొన్ని బిగ్ బడ్జెట్ అప్కమింగ్ ఫిలిమ్స్ అండ్ స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ కి సంబంధించి. ప్రస్తుతానికి డిస్నీ అండ్ డ్వేన్ జాన్సన్ గారి మధ్యన మోనా అండ్ జంగిల్ క్రూజ్ ఫిల్మ్స్ ఉన్నాయి. మరి అప్కమింగ్ గా కొన్ని బిగ్ బడ్జెట్ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ ఆయనకి సరిపడే లాంటి యాక్షన్, అడ్వెంచర్ లాంటివి ఏ విధంగా ప్లాన్ చేస్తారో చూడాలి. ప్రస్తుతానికి A24 పిక్చర్స్ తో ఆల్రెడీ ఒక డ్రామా, యాక్టింగ్ స్కోప్ ఉండేలాంటి ఫిల్మ్ స్మాషింగ్ మిషన్ లో కూడా ఆయన యాక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. బట్ ఇది కమర్షియల్ కోసం కాదు, ఆయన కెరీర్ లో ఒక కంటెంట్ స్కోప్ లాంటి గురించి. ఇక ఆ తర్వాత అప్డేట్ టాప్ గన్ థర్డ్ పార్ట్ గురించి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా, టామ్ క్రూజ్ గారు టాప్ గన్ థర్డ్ పార్ట్ లో ఉండొచ్చో లేదో క్లారిటీగా తెలియదు అనమాట. రీజన్ ఏంటంటే ఆయన అప్కమింగ్ గా కొన్ని ఇప్పుడు వార్నర్ బ్రోస్ తో కొలాబరేట్ అయ్యే ఫిల్మ్స్ కానీ, మిషన్ ఇంపాసిబుల్ అప్కమింగ్ ఫిల్మ్ కానీ, ఆ తర్వాత స్పేస్ ఫిల్మ్ లోకి వెళ్తారో తెలియదు మనకు క్లారిటీగా. ఆయన స్కెడ్యూల్ అయితే మాత్రం కంప్లీట్ గా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది కాబట్టి టాప్ గన్ థర్డ్ పార్ట్ లో ఆయన ఉంటారా లేదా అనే క్లారిటీ ఇంతవరకు మేకర్స్ కి లేదు. అందువల్లనే స్క్రిప్ట్ కి సంబంధించి ఎలాంటి రెడీ అంటే ఇంకా మూవ్ చేయలేదన్నమాట, డెవలప్మెంట్ లోకి కూడా వెళ్ళట్లేదు అనమాట. కాకపోతే ఆల్రెడీ ఫ్యూచర్ గురించి కొంత ప్లాన్స్ చేసుకున్నారు. ఇనిషియల్ ప్లానింగ్స్ ప్రకారం టాప్ గన్ రూస్టర్ అనే ఒక స్పిన్ ఆఫ్ సీక్వెల్ ని ప్లాన్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఫ్యూరియోసా రిజల్ట్ చూసిన తర్వాత ఈ స్పిన్ ఆఫ్స్ అవసరమా అనే ఫీల్ వస్తుంది నాకు. చెప్పలేం గైస్, కంటెంట్ అనేది టాప్ గన్ మ్యావరిక్ లాంటి థియేటర్కల్ ఎక్స్పీరియన్సే ఈ స్పిన్ ఆఫ్ ఫిలిం లో కూడా ఉందనుకోండి, అద్భుతమైన యాక్షన్ విజువల్స్. కానీ మా టామ్ క్రూజ్ లేరు, టామ్ క్రూజ్ లేకుండా టాప్ గన్ ఫిలిం ఏంటి అని చెప్పి ఆడియన్స్ ఈ విధంగా రిజెక్ట్ చేసినా చేస్తారు. బట్ ఆయన స్కెడ్యూల్ కొద్దిగా క్లియర్ అయిన తర్వాత అయినా సరే దానికి సంబంధించి ఏదో ఒక డెవలప్మెంట్ ప్లాన్ చేసుకుంటే బెటర్. చూద్దాం మరి ఏమవుతుందో.
ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే మ్యాగీ జిలెన్హాల్ గారు డైరెక్ట్ చేస్తున్న ద బ్రైట్ ఫిల్మ్ లో క్రిస్టియన్ బేల్ గారు ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ పాత్రలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ ఫిల్మ్ లోని డైరెక్టర్ మ్యాగీ జిలెన్హాల్ గారి బ్రదర్ అయిన జేక్ జిలెన్హాల్ గారు కూడా కాస్టింగ్ లో జాయిన్ అయ్యారు. బట్ ఏ రోలో క్లారిటీగా తెలియదు. బట్ మంచి టాలెంటెడ్ యాక్టర్స్ నే ఇద్దరు ఒకే ఫిల్మ్ లో ఉన్నారు. ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక అమెజాన్ ప్రైమ్ లో ద బాయ్స్ సీజన్ 5 తోటి ఆగిపోతుంది. ఫైనల్ సీజన్ అనే విషయం నిన్న నేను రివ్యూలో చెప్పాను. బట్ ఆ వీడియో చాలా మంది మిస్ అవుతారని మళ్ళీ చెప్తున్నాను. అలానే సీజన్ 5 తోటి కంప్లీట్ గా ఎండ్ చేయడానికి రీజన్ ఏంటో కూడా మనకి సీజన్ 4 లో వచ్చిన స్టార్టింగ్ ఎపిసోడ్స్ ద్వారా అర్థమైంది. అది ఏంటో కూడా మీకు తెలియాలంటే దాని మీద వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అలానే మొన్న వీడియోలోని స్పైడర్ మ్యాన్ 4 కి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇచ్చాను కదా. జనవరి 2025 లోని ఫిల్మ్ సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్టర్ విషయంలోని జాన్ వాట్స్ గారు అయితే తప్పుకున్నారు. ప్రీవియస్ నో వే హోమ్ అండ్ ప్రీవియస్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన జాన్ వాట్స్ గారు. డైరెక్టర్స్ రిప్లేస్మెంట్స్ లో ఎక్కువ అప్డేట్స్ రాలేదు. బట్ రీసెంట్ గా వస్తున్న అప్డేట్స్ ప్రకారం అయితే మాత్రం బ్యాడ్ బాయ్స్ 3 అండ్ 4 ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన అడిల్ అండ్ బిలాల్ అయితే మాత్రం దీన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి రూమర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి బజ్ ప్రకారం. బ్యాడ్ బాయ్స్ 3, 4 బాగానే డైరెక్ట్ చేశారు, 2 హిట్స్ అవుతున్నాయి. కాకపోతే ఇప్పుడు డీసీ తోటి ఏదో ఫిల్మ్ తీసి మధ్యలో ఆగిపోయినట్టు ఉంది. బట్ వాళ్ళు కామిక్ ఫిల్మ్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో మనకు తెలియదు, ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ ని. మరి చూడాలి. ఇక ఆ తర్వాత అవెంజర్స్ 5th పార్ట్ కి సంబంధించి వచ్చిన అప్డేట్ ఆల్రెడీ మీలో చాలా మంది ఆన్లైన్ లో వినే ఉంటారు. కానీ దాని గురించి చాలా మంది కొద్దిగా వింత డౌట్స్ అడుగుతున్నారు అనమాట. 60+ క్యారెక్టర్స్ అంటే 60 అవెంజర్స్ అంటే ఎవరెవరు ఉంటారు? ఎక్స్ మ్యాన్, ఫ్యాంటాస్టిక్ 4 ఇలా మల్టీవర్సల్ వార్ కదా. కాబట్టి ఎండ్ గేమ్ కన్నా డబుల్ క్యారెక్టర్స్ మల్టీవర్సల్ వార్ ద్వారా చాలా మంది రావచ్చని అనుకుంటున్నారు, అడిగారు. అది కరెక్టే గైస్, కానీ అదంతా కూడా 6th పార్ట్ లో జరగబోతుంది, సీక్రెట్ వార్స్ లో. బట్ 5th పార్ట్ లో అంతమంది ఎందుకు అనే డౌట్స్ మీలో రావచ్చు కదా. అలానే వచ్చిన అప్డేట్స్ లోని వాళ్ళు చెప్పిన 60 అవెంజర్స్ 60 క్యారెక్టర్స్ ఉంటాయని మాత్రమే కాదు, 60 క్యారెక్టర్స్ రిటర్న్ వస్తాయంట. దాని ప్రకారం ప్రీవియస్ గా ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా అంటే ఇలా ఆగిపోయిన క్యారెక్టర్స్ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉందన్నట్టు. సో దాన్ని బట్టి ఎంత ఫాటి క్రియేట్ అయినా, ఎన్ని బ్యాడ్ ఫిలిమ్స్ అండ్ నెగిటివ్ రివ్యూస్, ఫ్లాప్స్ వచ్చినా సరే ఆ ఫిలిం తోటి జనాలకి హైప్ అండ్ థియేటర్స్ కి తీసుకురాగలగాలి అనే టైప్ లో అయితే మాత్రం ఐడియా బాగుంది. క్యాష్ గ్రాబింగ్ ఐడియా అయినప్పటికీ కమర్షియల్ ఫిలిమ్స్ లో ఒక మెయిన్ మోటివ్ అదే కదా, థియేటర్స్ కి జనాలు తీసుకురావాలి. అది ఎలాంటిది పెట్టినా ఓకే. ఎనివే, తర్వాత ఈ 5th పార్ట్ లో ఎంతమంది ఎవరు రావచ్చు అనే దాని గురించి, ఎందుకు రావచ్చు అనే రీజన్స్ తో సహా సపరేట్ వీడియో చేస్తాను అనమాట, స్టోరీ ఏ విధంగా ఉండొచ్చు దాని గురించి. ఇక ఆ తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఫిల్మ్ కి సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది డైరెక్టర్ గురించి. రీసెంట్ గా మాట్లాడుకున్నాం కదా, ఆడమ్ విన్గార్డ్ ని అయితే తోసేశారనమాట. అంటే తోసేయడం అంటే వాళ్ళు అనుకున్నారు ఫైనల్ రన్ బట్టి బాక్స్ ఆఫీస్ గురించి. నెట్ఫ్లిక్స్ లో ఐఎమ్ మదర్ ఫిల్మ్ కి మంచి రిసెప్షన్ వచ్చింది. అయితే ఆ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసిన గ్రాండ్ స్ప్యూటర్ ఇప్పుడు అప్కమింగ్ మాన్స్టర్వర్స్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేయబోతున్నారంట. సో ఆడమ్ విన్గార్డ్ కన్నా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పలేం. ఆయనలాగా క్యాష్ గ్రాబింగ్ ఎలిమెంట్స్ కాకుండా కొద్దిగా స్కోప్ ఉండేలాంటి స్టోరీ టెల్లింగ్ ఉంటే బాగుంటుంది. అలానే ఆయన అనుకున్నట్టు గాడ్జిల్లా స్కోప్డ్ స్టోరీ ఈసారి ఉండకపోవచ్చు ఈ డైరెక్షన్ లో. ఇక ఆ తర్వాత హ్యారీ పాటర్ గురించి ఒక అద్భుతమైన అప్డేట్ వచ్చింది. అద్భుతం అంటే ఒక క్లారిటీయే అద్భుతం లాంటిది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే అంతకు మించిందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ ఎప్పట్లలో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వార్నర్ బ్రోస్ కూడా HBO మ్యాక్స్ తోటి అప్కమింగ్ రిలీజ్ స్లాట్స్ లోని ఈ హ్యారీ పాటర్ డెవలప్మెంట్ ఎప్పట్లలో ఉంది. బట్ చాలా సేపు డిలే చేశారు, పెండింగ్ లో ఉంది. రైటర్స్ స్ట్రైక్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఆ తర్వాత కొంతమంది రైటర్స్ ని పిలిచి వాళ్ళకున్న ఐడియాస్ ని మాకు క్లారిటీగా చెప్తే మేమైతే ఒక షో డెవలప్మెంట్ ని ప్లాన్ చేసుకోబోతున్నాం అని చెప్పి కొంతమందికి పోటీ ఇచ్చారు కదా. అందులో ఒకరి ఐడియా బాగా నచ్చి దాన్ని తీసుకున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఏదో ఒకటి మొత్తానికి స్టార్ట్ చేసే ప్రాసెస్ లోకి మొత్తానికి వచ్చింది అప్కమింగ్ HBO మ్యాక్స్ లోని హ్యారీ పాటర్ సిరీస్. ఈ సిరీస్ ని 10 years వరకు కూడా కంటిన్యూ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు గైస్. HBO మ్యాక్స్ ని ప్రెసెంట్ మ్యాక్స్ గా మార్చేశారు కదా, అందువల్లనే కొద్దిగా డిలే అయింది. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఇంకా బాగుంటుంది. కాస్టింగ్ గురించి ప్రెసెంట్ చూస్తున్నారంట. నాకు తెలిసినంత వరకు ఇది ఒక రీబూటే, అందువల్లనే ఫెంటాస్టిక్ బీస్ట్ తోటి ఎలాంటి కనెక్షన్ కూడా లేదని కూడా ఫిక్స్ అయిపోయింది. ప్రస్తుతానికి ఆ రిలీజ్ స్లాట్స్ లో ఉన్న అప్డేట్ ప్రకారం 2026 లోని మ్యాక్స్ ఒరిజినల్స్ అంటే ఆ ఇయర్ లో రిలీజ్ చేసే ప్లానింగ్స్ లోని ఈ హ్యారీ పాటర్ సిరీస్ కూడా ఉన్నట్టు క్లారిటీ అయితే వచ్చేసింది గైస్. ఇక స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ కి కూడా మంచి అప్డేట్ వచ్చిందనమాట. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న చాలా మంది ఫ్యాన్స్ కి అయితే మాత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలైన విషయం నేను ఇంతకు ముందు చెప్పాను కదా. సైడీ సింగ్ ఆ టైంలో జాయిన్ అయినట్టు లేదు. బట్ ప్రస్తుతానికి ఆమె జాయిన్ అయ్యారో లేదో మనకి క్లారిటీగా తెలియదు. కానీ ఈ క్యాస్ట్ మొత్తానికి శాలరీస్ ఫైనల్ సీజన్స్ ప్రకారం ఎక్కువ ఇస్తున్నారంట. మరి ఎంతవరకు పెంచుతారో మనకు తెలియదు, కానీ శాలరీస్ మాత్రం వాళ్ళ కెరీర్ లోనే బిగ్గెస్ట్ అంట. అండ్ ప్రెసెంట్ ప్లానింగ్స్ ప్రకారం అయితే మాత్రం అంత బాగుంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కే 2025 రిలీజ్ స్లాట్స్ లో ఫిక్స్ గైస్. హార్డ్ గా ట్రై చేస్తున్నారంట 2025 సమ్మర్ కే ప్లాన్ చేద్దామని. కానీ ఉన్న VFX పెండింగ్, ఆ వర్క్స్ ప్రకారం అది కొద్దిగా కష్టమే. క్రిస్మస్ వరకు వెళ్లే అవకాశం ఉందని కూడా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే సీజన్ 4 మోస్ట్ ఎక్స్పెన్సివ్ షోస్ లోని ఒకటి. ఆల్మోస్ట్ ఫిల్మ్స్ కన్నా ఎక్కువ క్వాలిటీ విషయంలోని ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదు.
బట్ రైటింగ్స్ విషయంలో కూడా చూసుకోవాలి. పర్సనల్లీ నాకు ఎక్కువ డ్రాగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. సీజన్ 4 అంతగా ఏం ఎక్కలేదు. బట్ సీజన్ 5తో అయినా సరే మంచిగా సాటిస్ఫై చేస్తారేమో, మంచి ఎండింగ్ ఇస్తారో లేదో చూడాలి. బట్ ఎక్కువగా వస్తున్న అప్డేట్స్ ప్రకారం అయితే ఈ ఫైనల్ సీజన్ మెమొరబుల్ సీజన్ గా, ఎవర్ గ్రీన్ గా, ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే విధంగా సీజన్ 1 కన్నా మించే విధంగా ట్రై చేస్తున్నారని అంటున్నారు. బట్ వాళ్ళు అనేది నిజమైతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సీజన్ 1 నాకు చాలా చాలా బాగా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ షో. స్ట్రేంజర్ థింగ్స్ అనడానికి స్టార్టింగ్ సీజన్సే ముఖ్య కారణం. బట్ తర్వాత అలా ఇలా అయిపోయింది. ఎనీవే మరి చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ మీకు క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.